ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 20 ఎపిసోడ్. రైస్ మిల్లులో రైట్ లెగ్ పెట్టేసిన శ్రీవల్లి, కుప్పకూలిపోతున్న రామరాజు సామ్రాజ్యం. తల్లి భాగ్యమిచ్చిన ఐడియాలతో రామరాజు కుటుంబాన్ని ముక్కలు చేసి వాళ్ళ ఆస్తి మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలని శ్రీవల్లి ప్లాన్ చేస్తుంది. దానిలో భాగంగా నేటి ఎపిసోడ్లో రామరాజు కలల సామ్రాజ్యం రైస్ మిల్లులోకి రైట్ లెగ్ పెట్టేసింది. ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. ఎండిన కొమ్మకి ఏ పక్క ఊపు ఉండదు అన్నట్టుగా మారింది నర్మద మొగుడు సాగర్ పరిస్థితి. అందమైన భార్యని ఎదురుగా పెట్టుకుని ఆరాధించడం తప్పితే పెళ్ళై 6 నెలలు అవుతున్నా కూడా ఇతని వాయిదాల పర్వంలో ఉంటే నర్మద ఊరించే పనిలోనే ఉంది. కానీ జరగాల్సినవి జరిపించుకోవాల్సిన కార్యం అయితే జరగనే లేదు. మొత్తానికి హైదరాబాద్ ట్రైనింగ్ పనిపై వచ్చిన వీళ్ళిద్దరినీ ఏకాంతంగా గడపకుండా చేస్తారు రామరాజు శ్రీవల్లిలు. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, నల్ల చీరలో అప్సరసలా రెడీ అయిన నర్మద సాగర్ని ఊరిస్తుంటుంది. ఆమె అందాన్ని చూసి మైమరిచిపోయిన సాగర్, ఈ 2 రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకోసమే, ఊపిరి కూడా నీకోసమే పీల్చుకుంటాను, వాచ్లో ముళ్ళులా నీకోసమే తిరుగుతాను మై డియర్ డార్లింగ్ అని తెగ ఎత్తేస్తుంటాడు. ఇంతలో హిట్లర్ రామరాజు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావురా అని అడుగుతాడు రామరాజు. నర్మదని ట్రైనింగ్ తీసుకుని వెళ్తున్నా నాన్న అని సాగర్ అనేసరికి, నేను నిన్న హైదరాబాద్కి సరదాగా తిరుగుతామని పంపించలేదు. అక్కడ నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి, వాటి చేసుకుని రా. సనత్ నగర్లో సురేంద్ర అనే వ్యక్తికి మనం బియ్యం లోడ్ పంపించి చాలా రోజులైంది. ఆ అమౌంట్ పెండింగ్లో ఉంది, బిల్లు తీసుకుని రా. అతని ఫోన్ నెంబర్ పంపిస్తా. అతనితో పాటు జూబ్లీ హిల్స్లో వెంకట్రావు, శ్రీనగర్ కాలనీలో సూర్యారావు అంటూ పెద్ద లిస్టే చెప్తాడు రామరాజు. నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన ఖాతాల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకునిరా. ఆలస్యం చేయకుండా ఇప్పుడు బయలుదేరి వెళ్ళు అని అంటాడు రామరాజు. ఇక సాగర్ కాదనకుండా సరే నాన్న అంటాడు. ఇక ఆ మాటలు విన్న నర్మద అలిగి వెళ్ళిపోతుంది. నీకు నాకంటే మీ నాన్న చెప్పిన పనులే ఎక్కువ. నువ్వు ఇక్కడికి వచ్చినా మీ నాన్నని వదిలిపెట్టవు అని అంటుంది. అది కాదు నర్మద, నాకేం చేయాలో తెలియడం లేదు అని అంటాడు సాగర్. నువ్వేమైనా చేసుకో, ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 6 గంటలకి ఇక్కడ ఉండు. చెప్పాను కదా నీకు సర్ప్రైజ్ ఉందని, అది మిస్ అవ్వకు. ఈరోజు మనకి చాలా స్పెషల్, జీవితాంతం గుర్తుండిపోయే సర్ప్రైజ్ అని ఒంటరిగానే ట్రైన్కి బయలుదేరుతుంది నర్మద. నువ్వు సర్ప్రైజ్ అన్నావంటే మామూలుగా ఉండదు, అరగంట ముందే ఉంటా అని మాట ఇస్తాడు సాగర్. ఇక ప్రేమ ట్యూషన్ టీచర్ అవతారం ఎత్తి పిల్లలకు మ్యాథ్స్ చెప్తూ ఉంటుంది. అయితే స్టూడెంట్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులో డౌట్స్ అడగడంతో శ్రీవల్లిని పిలుస్తుంది ప్రేమ. ఈ టీచర్ ఎంఏ ఇంగ్లీష్ చేసింది, నాకంటే చాలా బాగా చెప్తుంది, చెప్పక్క పిల్లలకు అర్థమయ్యేట్టుగా అని శ్రీవల్లిని ఇరికించేస్తుంది ప్రేమ. ఇది నాకు అంతా అర్థం కాదులే, నువ్వు చెప్పేయి అని అంటుంది శ్రీవల్లి. అర్థం కాకపోవడం ఏంటి, నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేసావని మీ అమ్మ చెప్పింది కదా అని ప్రేమ అంటే, చేసే ఉంటానులే అని అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది శ్రీవల్లి. దాంతో ప్రేమకి అనుమానం మొదలవుతుంది. చిన్న ఇంగ్లీష్ పద్యం చెప్పమంటే ఎందుకంత కంగారు పడుతుంది, వాళ్ళమ్మ నుంచి ఫోన్ రాకపోయినా వచ్చిందని చెప్పి ఎందుకు కంగారుగా వెళ్ళిపోయింది అంటూ అనుమానిస్తుంది ప్రేమ. ఇక పక్కకు వెళ్ళిన శ్రీవల్లి, ఒసే ప్రేమ, నన్నే ఇరికించాలని చూస్తావా, చెప్తా నీ పని అంటూ తన వంకర బుద్ధిని చూపిస్తుంది. వెంటనే ఈ చిన్న కంప పెద్ద కంప భాగ్యంకి ఫోన్ చేస్తుంది. నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను, తర్వాత చేస్తానే అమ్మడు అని అంటుంది భాగ్యం. తర్వాత గిర్వాత అన్నావంటే నేను అక్కడికి వచ్చి బుర్ర బద్దలు కొట్టి చంపేస్తా అని అంటుంది శ్రీవల్లి. ఏమైంది అమ్మడు అని భాగ్యం అడగడంతో, ఆ రోజు పెళ్లి చూపుల్లో నా కూతురు అది చదివింది ఇది చదివింది ఇంగ్లీష్ దిట్టా తట్టా చెప్పావు, అది ఇప్పుడు నా మెడకు చుట్టుకుంది అంటూ జరిగింది మొత్తం చెప్తుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, ఈ ట్యూషన్ ఎప్పటికైనా చెప్పులోని తేలు లాంటిదే, కాబట్టి నువ్వు వెంటనే మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపోయి నేను చెప్పింది చెప్పు అంటూ కూతురి చెవిలో ఊదేస్తుంది. సూపర్ చెప్పావే అమ్మా, మనం మంట వెలిగించేస్తానని శ్రీవల్లి అంటే, మామూలుగా కాదు పగ్గుమనేట్టుగా వెలిగించు అని తల్లి భాగ్యం చెప్తుంది. ఇక శ్రీవల్లి, థ్యాంక్స్ అమ్మా, అదిరిపై ప్లాన్ చెప్పావు. ఇప్పుడు రైస్ మిల్కి వెళ్ళి నువ్వు చెప్పినట్టే చెప్పి ఎలా మంట పెట్టేస్తానో చూడు. మరి అటు రైస్ మిల్కి భోజనం తీసుకుని బయలుదేరుతుంది శ్రీవల్లి. ఇంతలో వేదవతి ఎదురై, రైస్ మిల్కి భోజనం తీసుకుని వెళ్తే మీ మామయ్యకి ఇష్టం ఉండదు అని అంటుంది. అంటే అత్తయ్య, ఇంటికి వచ్చి తిని వెళ్తే ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది కదా, పైగా సాగర్ మరిది లేరు కదా అని అంటుంది వల్లి. అది కాదమ్మా, ఆయనకు భోజనం తీసుకుని వెళ్తే కోప్పడతారు,
ఏం అవసరం లేదు, అక్కడ పెట్టేయని అంటుంది వేదవతి. అలా ఏం కాదు అత్తయ్య గారు, మీరు ఉండండి అంటూ ఎంత చెప్పినా వినకుండా రామరాజుకి భోజనం తీసుకుని వెళ్తుంది శ్రీవల్లి. దాంతో వేదవతి ఎందుకు ఈ అమ్మాయి చెప్తున్నా వినిపించుకోవడం లేదు. ప్రతి విషయంలోనూ కాస్త ఎక్కువగానే జోక్యం చేసుకుంటుంది. ఈ ఇంట్లో అడుగుపెట్టి కొన్ని రోజులు కూడా కాలేదు, కానీ ఇంటి పద్ధతుల్ని మార్చేయాలని ఎందుకు తాపత్రయపడుతుంది అంటూ ఆలోచనలో పడుతుంది వేదవతి. ఇక రైస్ మిల్లులోకి భోజనం తీసుకుని వెళ్ళిన శ్రీవల్లిని చూసి, ఇంత ఎండలో ఎందుకు వచ్చావమ్మా, నేను ఇంటికి వచ్చేవాడిని కదా అని అంటాడు రామరాజు. మీరు భలే ఉన్నారు మామయ్య గారు, మీకు భోజనం తేవడానికి ఇవన్నీ ఆలోచిస్తామా, పైగా మీకు రైస్ మిల్లులో ఎక్కువ పని ఉంది కదా, భోజనం ఇక్కడికే తీసుకొని ఆ సమయం కలిసి వస్తుంది కదా అని అంటుంది శ్రీవల్లి. నిజమే అన్నట్టుగా తెగ పొంగిపోతాడు రామరాజు. ఆ తర్వాత మా అమ్మతో పాటు తిరుపతికి భోజనం వడ్డిస్తుంది శ్రీవల్లి. వేసుకోండి బాబాయ్ వేసుకోండి అంటూ కొసరి మరీ వడ్డిస్తుంది శ్రీవల్లి. సింహాద్రి నా కోడలు వడ్డిస్తుంది, మొహంపాట పడకుండా తిను అని మిల్లులో పనిచేసే వ్యక్తితో అంటాడు రామరాజు. ఇంతలో ఎవరో వ్యక్తి రావడంతో భోజనం దగ్గర నుంచి లేవపోతాడు రామరాజు. దాంతో శ్రీవల్లి, అయ్యో మామయ్య గారండి, భోజనం దగ్గర నుంచి లేవద్దు, మీరు తినండి, నేను వెళ్ళి అతని పని చూస్తాను అంటూ వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకుంటుంది. మా రైస్కి మార్కెట్లో నుంచి బ్రాండ్ ఉంది, బొత్తిగా 20 బస్తాలేంటి, 50 బస్తాలు వేసుకొని వెళ్ళండి అంటూ లెక్కలు కట్టి డబ్బు తీసుకొస్తుంది శ్రీవల్లి. నా కోడలు బాగా తెలివైంది అంటూ మురిసిపోతాడు రామరాజు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.